4. క్రీస్తు నేర్పిన మార్గం. అల్ప విశ్వాసం నుండి సంపూర్ణత వైపు. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనలు మనకు అత్యంత ముఖ్యమైనవి. విధేయతకు మచ్చుతునక. గెత్సెమనే తోటలో క్రీస్తు చేసిన ప్రార్థన. మార్కు సువార్త మనకు విధేయత యొక్క పాఠాన్ని నేర్పుతుంది. శిలువ మరణం అనే పాత్రను తొలగించమని ఆయన తండ్రిని వేడుకున్నప్పటికీ, నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరుగాక అని ప్రార్థించాడు. మనందరికీ సుఖంగా జీవించాలని ఉంటుంది, కాని దేవుని చిత్తానికి లొంగినప్పుడు మాత్రమే గొప్ప మనశ్శాంతి లభిస్తుంది. మన చిత్తం ప్రకారం జీవిస్తే పాపకార్యాలే చేస్తాం. కనుక మనం నిరంతరం, ప్రభూ, నీ చిత్తమేమిటో నాకు తెలియచేయి, దాని ప్రకారం జీవించే శక్తినివ్వు అని ప్రార్థించాలి. నమ్మకం, ధైర్యం. బర్తిమయి అనే గ్రుడ్డివాడి మొర. మార్కు సువార్త మనకు పట్టుదల గురించి నేర్పుతుంది. అయ్యా, నన్ను కరుణించు అని అతను బిగ్గరగా అరిచాడు. చుట్టూ ఉన్నవారు వారించినా అతని ప్రార్థనలో ఉన్న విశ్వాసం, పట్టుదలే అతనికి చూపును తెచ్చిపెట్టాయి. ఈనాడు మనకు కావలసింది కూడా ఆధ్యాత్మిక చూపు. దేవుని శక్తిని, ప్రేమను, మన జీవితంలో ఆయన చేసే అద్భుతాలను స్పష్టంగా చూడగలగడం. పడవలో తుఫాను వచ్చినప్పుడు భయపడిన శిష్యులవలే మత్తయి సువార్త, లేదా నీటిపై నడిచేటప్పుడు మునిగిపోబోయిన పేతురువలే మత్తయి సువార్త మన విశ్వాసం అపరిపూర్ణమైనది. కొన్నిసార్లు నమ్ముతాం, కొన్నిసార్లు సందేహిస్తాం. అందుకే ఆ తండ్రివలే మార్కు సువార్త మనం కూడా, నా అవిశ్వాసాన్ని నీవే తొలగించు అని వేడుకోవాలి. క్రైస్తవ జీవితమంతా ఈ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. దైవ సాన్నిధ్యంలో వినయం. సుంకరి ప్రార్థన. లూకా సువార్త నిజమైన పశ్చాత్తాపాన్ని తెలియచేస్తుంది. దేవాలయంలోకి వచ్చిన పరిసయ్యుడు తనను తాను పొగడుకున్నాడు, కాని సుంకరి, దేవా, ఈ పాపిని కనికరించు అని రొమ్ము బాదుకున్నాడు. దేవుడు సుంకరి ప్రార్థననే ఆలకించాడు. వినయంతో, చిత్తశుద్ధితో దేవుని ముందు మన తప్పిదాలను ఒప్పుకుంటే ఆయన మనలను తప్పక క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపననుగ్రహిస్తాడు. ముగింపు. చివరిగా మనం ఎప్పుడూ యేసునామం మీదిగా ప్రార్థన చేయాలి. యోహాను సువార్త. ఆయనే మనకు రక్షకుడు. ఆయనే మన విజ్ఞాపనలను తండ్రికి చేర్చే ఏకైక మార్గం. మన ప్రార్థనలకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తుంది. రోమీయులకు పత్రిక. ఎందుకంటే మన బలహీనతలో మనమేమి అడగాలో మనకు తెలియదు. ఆత్మ మన హృదయంలో ఉండి మన రక్షణకు అనుకూలంగా ప్రార్థిస్తుంది. మనం చేసే ప్రతి పనిని యేసు పేరిట, దేవుని మహిమ కొరకు కొలస్సయులకు పత్రిక చిత్తశుద్ధితో చేయగలిగితే ఆ పని ఒక ప్రార్థనగా మారిపోతుంది. ప్రియమైన వారలారా, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము కలిగి కార్యసాధకమవుతుంది. యాకోబు పత్రిక. కనుక మనం ప్రార్థనను ఆయుధంగా ధరించి విశ్వాసంతో, వినయంతో, పశ్చాత్తాప